ఆల్రెడీ సార్ కి ఇది వచ్చి మీటింగ్ మేడం ఎంత దౌర్జన్యం అక్కడ ఉండొచ్చు ఇది కూడా మేము సీడీలు వేసి తమకి ఇస్తాం. దీనికి సంబంధించి వాలంటీర్ ఫోటోలు వాళ్ళ ఇంట్లో దీని కూడా సీడీ వచ్చి మార్కెట్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, వాళ్ళ హస్బెండ్, పట్టణ కన్వీనర్ వీళ్ళంతా కూర్చొని వాళ్ళని ఇది చేస్తారు. ఈ ప్రూఫ్స్ మేడం మున్సిపల్ చైర్మన్ అంటే ఇక్కడే కాదు మేడం, ప్రతి వార్డు కౌన్సిలర్ ఇంట్లో అంతా సెల్ కూడా వాలంటీర్ యాక్చువల్ గా ఎలక్షన్ కోడ్ ఇచ్చిన తర్వాత సమావేశం వాళ్ళు పెట్టుకోకూడదు మేడం. వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎవరు మేడం వీళ్ళు అది అడిగేవాళ్ళు, వాళ్ళు దౌర్జన్యాలు పెరిగిపోయారు. మామూలుగా అడిగిన దానికి ఆయన కొట్టారు మేడం. గొడవ జరిగినప్పుడు ఏదన్నా కొట్టినారంటే దానికి సంబంధించిన వీడియోలు గానీ ఏమన్నా పెట్టేది మేడం నెంబర్ పోయి ఇన్స్పెక్టర్ నెంబర్ సీడీని ఇచ్చేస్తాను. అన్ని మీకు సబ్మిట్ చేస్తాను. వాలంటీర్లంతా పలంనేరులో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు, ఆ పార్టీ అధ్యక్షులు, అదే కాకుండా మార్కెట్ కమిటీ అధ్యక్షులు, ఇక్కడ చైర్పర్సన్ భర్త మండీశ్వర గారు, హేమంత్ కుమార్ రెడ్డి గారు, ఎస్కే గారు, వీళ్ళంతా కూడా వీళ్ళ ఇంట్లో పిలిపించేసి, ఇది జాఫర్ ఇల్లు అనమాట, వాలంటీర్లంతా పిలిపించేసి లక్ష్మీనగర్ కాలనీలో ఓఎల్ఎల్ బ్యాక్ సైడ్ వాళ్ళ ఇంట్లో అందరిని పిలిపించేసి వాళ్ళపైన ఒత్తిడి తెచ్చి మీరు మూకుమ్మడిగా రాజీనామా చేయండి, మీరు రాజీనామా చేసినారంటే మళ్ళీ మీకు వైఎస్ఆర్ పార్టీకి పనిచేయాలా, మీరు మా ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు మీకు అని చెప్పేసి వాళ్ళు బలవంతంగా చేసి నిన్నంతా చేసినారు. ఈ క్రమంలో ఇది తెలుసుకొని ఎవరో మన వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తే వాలంటీర్లు ఈ విధంగా మమ్మల్ని దుర్భాషలాడుతున్నారు, రాజీనామా చేయమని చెప్తున్నారంటే తెలుగు యువత అధ్యక్షుడు, మా పార్టీ యువత అధ్యక్షుడు అక్కడికి పోయి ఇదేం సమాచారం ఏమి ఏదైనా ఉంటే అధికారులకు తెలపడం, మీరు ఎందుకు మనం నిర్బంధిస్తారని అడిగితే ఆయన వెంటనే ఇతని పైన అందరూ వాళ్ళు ఎవరెవరైతే అక్కడ ఉన్నారో కార్యకర్తలు వాళ్ళ నాయకులంతా ఇతను దాడి చేసేసి ఇతని పైన కొట్టడం జరిగింది. ఇది మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము. ఎలక్ట్రో రిటర్నింగ్ అధికారి గారికి కూడా మేము పర్మనెంట్ కాన్స్టేబుల్ ఇచ్చినాము. మున్సిపల్ కమిషనర్ గారు కూడా మేము ఇస్తున్నాము. ఇది చూడండి, ఖచ్చితంగా హైకోర్టు ఆర్డర్స్ కూడా ఉంది వాలంటీర్లు రాజీనామా చేయకూడదు అనేసి. ఆల్రెడీ ముందు చేసింది వాళ్ళ లిస్టు కూడా అడిగినారు. కాబట్టి ఈ విధంగా జరగకుండా వాలంటీర్లపై ఒత్తిడి ఎక్కువ ఉన్నది, దాన్ని మీరు వాళ్ళు కాపాడాలనేసి. రెండవది వచ్చి 1వ తేదీ పెన్షన్ కూడా శాశ్వత ఉద్యోగులు ఎవరైనా వాళ్ళ ద్వారా ఇంటింటికి ఇవ్వాలనేది తెలుగుదేశం పార్టీ యొక్క ప్రధాన ఉద్దేశము. దానిపైన చర్యలు తీసుకున్నా ఇది మళ్ళీ పునరావృతం కాకుండా అట్లా పలంనేరులో 26 వార్డులు ఈనాడు ఎన్ని సచివాలయాలు ఉన్నారో అన్ని వాలంటీర్లపైన బలవంతపు ఒత్తిడి చేస్తున్నారు. వాళ్ళు చెప్పుకోలేక ఎక్కువ సతమతవుతున్నారు. దాంట్లో ఒకరైతే ఆత్మహత్య చేసుకుంటే ఎవరు జవాబుదారి? ఈ విధంగా పరిస్థితి, దీన్ని ఖచ్చితంగా దాన్ని మీరు ఏది ఉందో నిషేధించండి, వాళ్ళకి రక్షణగా నిలవాలని మేము సౌకర్యంగా తెలియదు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండేటప్పుడు ఈ విధంగా వాలంటీర్లు వచ్చింది ప్రభుత్వ ఉద్యోగంలో ఒక భాగం. వాళ్ళని ఈ విధంగా పిలిపించి మీటింగ్ పెట్టడము కరెక్ట్ కాదు. ఖచ్చితంగా వీరి మీద యాక్షన్ తీసుకోవాలి. వాలంటీర్ని ఒత్తిడికి గురి చేస్తున్నారు ఈ వైసీపీ నాయకులందరూ. కాబట్టి దీని మీద మేము సీరియస్ గా ఫిర్యాదు తీసుకున్నారు. రాజీనామా చేస్తున్నారు. రాజీనామా చేపించి మళ్ళీ వాళ్ళు వచ్చిందే వాళ్ళు వచ్చేయాలి ఎవరికి వైసీపీ పార్టీ. ఈ వాలంటీర్ మీటింగ్ సార్ గతంలో ఎస్కే జాబ్ వాళ్ళ ఇంట్లో వచ్చింది. వాలంటీర్స్ని పిలిపించి వాళ్ళతో మాట్లాడి మీరు రాజీనామా చేయండి, రాజీనామా చేసి మాతో మీరు వర్క్ చేయండి అనేసి మనం బలవంతంగా రాజీనామా చేపిస్తున్నాను సార్.
ప్రతి వార్డులో కౌన్సిలర్స్ వారి ఇంట్లో వాళ్ళకి సంబంధించిన ఆ ఏరియాకి సంబంధించిన వారిని పిలిపించడము, మీరు రాజీనామాకి బలవంతంగా వాళ్ళ మీద రాజీనామా చేపిస్తున్నారు. వీళ్ళు మళ్ళీ ఎక్కడైనా కానీ ఎలక్షన్లో పాల్గొన్నా కూడా వీళ్ళ మీద క్రిమినల్ కేసు కూడా పెట్టే పైన ఉంచుతారు. మార్కెట్ చైర్మన్ హేమంత్ కుమార్ రెడ్డి, తర్వాత మున్సిపల్ చైర్మన్ మన భర్త సుధాకర్ వీళ్ళందరూ మీటింగ్ పెట్టి ప్రతి సచివాలయం పరిధిలో అక్కడ ఉన్న కౌన్సిలర్ వాళ్ళందరూ మీటింగ్ పెట్టి వాళ్ళని భయపెట్టి కొన్ని వాలంటీర్స్ని మీరు కానీ చేయకపోతే ఇప్పుడే తీయేస్తారు భయపెట్టించి ప్రలోభాలు గురి చేస్తూ మీటింగ్స్ పెట్టారు సార్. ఏమని కనుక్కోలేకపోతే ఆయన నడుపుతాను రిసిగ్నేషన్ లెటర్లు తీసుకుంటున్నారు. ఈ రిసిగ్నేషన్ లెటర్లు అంతా దాదాపుగా మీ దగ్గరికి 100ల కొద్దీ వస్తాయి. మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా? ఎలక్షన్ కోర్టులో యాక్సెప్ట్ చేయకూడదు అనేసి మన కోర్టు ఆర్డర్ ఉంది కదా సార్. ఇప్పుడు వారి ప్రోద్బలంతో ఇట్లా జరుగుతుంది కదా. అవును సార్, వాళ్ళు ప్రోద్బలంతో చేస్తున్నారు కదా. అప్పుడు మీ దగ్గరికి డైరెక్ట్ గా వచ్చి ఇస్తే రిసిగ్నేషన్ మీరు తీసుకోండి. అడ్మిన్ దగ్గర తీసుకోవట్లేదు సార్, వాళ్ళే పర్సనల్ గా తీసుకుంటున్నారు. కౌన్సిలర్లు రాజకీయ నాయకులే తీసుకుంటున్నారు అక్కడ కూర్చొని. సచివాలయంలోకి కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు ఎలా వెళ్తారు సార్? ఇక్కడ మన అనిల్ సార్ దగ్గర ఇచ్చాం సార్, అందరూ కూడా కలిసి అనిల్ సార్ దగ్గర ఇచ్చాము. మీరు ఒకసారి దాన్ని వెరిఫై చేసి మాకు క్లారిటీ ఇవ్వండి సార్ మళ్ళీ. సరే సార్, థ్యాంక్ యూ. అది ఏమన్నా ఎంఆర్ఓ ఆఫీసా, మున్సిపాలిటీ ఆఫీసా? అతను చట్టానికి విరుద్ధంగా వాళ్ళ ఇంట్లో వచ్చి మీటింగ్ పెట్టి బలవంతంగా వాలంటీర్లని రాజీనామా చేయాలి, మీరు చేసి వైఎస్ఆర్సీపీకి పనిచేయాలి అనేసి వాళ్ళని ప్రలోభాలు పెట్టాడు. ఆ తర్వాత అక్కడున్న వాలంటీర్ నాకు ఫోన్ చేసి నా ఇట్లా చెప్తాడన్నా అంటే నేను అక్కడ సంఘటన స్థలానికి పోవడం జరిగింది. అక్కడ ఎస్కే జాఫర్ అతని అనుచరులు నా మీద దుర్భాషలాడి దాడి చేయడం జరిగింది. అది వీడియోస్ ద్వారా కూడా మీరే చూశారు, చూడండి. అది అధికారులకి విన్నవించి కంప్లైంట్ ఇచ్చాం. రాష్ట్ర వాలంటీర్లకు ఒక చిన్న విజ్ఞప్తి. ఈరోజు ప్రభుత్వం మిమ్మల్ని గుర్తించి వాలంటీర్లుగా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అదే వాలంటరీ వ్యవస్థను కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొనసాగిస్తామనేసి మా నాయకుడు చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. ఇది మీకు ఈ ప్రభుత్వం ఇచ్చేది 5,000 రూపాయల జీతం అయితే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాగానే 10,000 రూపాయల జీతం ఇస్తుంది. ఈరోజు మీ దగ్గర వాళ్ళు రాజీనామా చేపించి తర్వాత వాళ్ళ కార్యకర్తగా మిమ్మల్ని వాడుకుంటారు. ఒకవేళ మీరు రాజీనామా చేశారనుకోండి, మీరు అట్లే కంటిన్యూ అయితే మేము మీకు అట్లే కంటిన్యూ చేస్తాం. మీరు రాజీనామా చేసి వాళ్ళ కార్యకర్తగా పనిచేస్తే రేపు మా గవర్నమెంట్ వస్తే మీకెందుకు మేము అవకాశం ఇస్తాము? మీ ప్లేస్లో ఆటోమేటిక్గా వేరే వాళ్ళు పెడతాం కదా. కాబట్టి దయచేసి మిమ్మల్ని మీ యొక్క ఉద్యోగానికి వాళ్ళు పూర్తిగా అన్యాయం చేస్తామన్నారు. మిమ్మల్ని వాళ్ళ స్వార్థం కోసం వాడుకుంటున్నారు. దయచేసి ఆలోచించండి. దయచేసి మీరు రాజీనామా చేయొద్దండి. రాజీనామా చేస్తే మీ ఉద్యోగము పూర్తిగా మీరే నష్టపోతారు సర్వీస్. ఎందుకంటే మీరు వాలంటరీగా రాజీనామా చేసి వాళ్ళకు కార్యకర్తగా పనిచేస్తే మళ్ళీ మిమ్మల్ని ఎట్లా ఉద్యోగం ఇస్తారు? మళ్ళీ మీకు కరెక్ట్గా మీరు ఆలోచించండి, అవునా కాదా? దయచేసి వాలంటీర్లు ఈ విషయాన్ని గౌరవించాలి. తప్పకుండా మీరు ఈ విషయాన్ని గమనించి ఎవరుగా రాజీనామా ఇవ్వద్దనేసి మీ యొక్క భవిష్యత్తుకు మీరే మాట కాబట్టి మీ కాళ్ళ మీద మీరే నిలబడాలంటే దయచేసి రాజీనామా చేయొద్దని అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ కూడా నా నమస్కారాలు. అయ్యా, మీరందరూ చదువుకున్నారు, మామూలు చదువులు కాదు, డిగ్రీలు చేశారు. ఈ చదువులేని మూర్ఖులు మిమ్మల్ని భయపెట్టిస్తున్నారు ఈరోజు. ఏమంటే మీరు చదువుకున్న చదువుకి వీళ్ళు ఇచ్చే ఉద్యోగానికి వీళ్ళు ఇచ్చే జీతానికి సంబంధం లేదు. అయినా కానీ ఏదో మీరు టైంపాస్ చేస్తూ ఉన్నారు. మీకు అందరికి మా విజ్ఞప్తి ఏమంటే, మీరు చదువుకున్నారు, మీరు 5,000 కానీ 10,000 కానీ ఎంత జీతమైనా కానీ ప్రభుత్వం నుంచి తీసుకుంటూ ఉన్నారు అనే విషయం మీకు తెలుసు. మీకు కూడా ఎలాగైతే ప్రభుత్వ ఉద్యోగాలకి ఎలక్షన్ కోడ్ వర్తిస్తుందో మీకు కూడా వర్తిస్తుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రస్తుతానికి 2 నెలలు మీరు పెన్షన్లు ఇవ్వద్దని మాత్రమే చెప్పారు. దాన్ని వీళ్ళు మభ్య పెట్టి మసికాయ పూసి మిమ్మల్ని భయపెట్టించి మీదే రాజీనామాలు చేస్తూ ఉన్నారు.
దయచేసి చేయొద్దండి. ఒకవేళ మీరు రాజీనామాలు చేసినా అది ఆమోదించకూడదు అని కోర్టు మౌలిక ఆదేశాలు జారీ చేయటమైంది. దాని గురించి కేసు జరుగుతూ ఉంది. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీరు రాజీనామాలు చేసిన ఇక్కడ ఆమోదించరు, అది వాస్తవం కూడా. కాబట్టి మీరు అందరూ ధైర్యంగా ఉండండి. కాకపోతే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎలక్షన్ కోడ్ మీకు కూడా వర్తిస్తుంది. వీళ్ళు మాటలు విని మీరు ఎలక్షన్లో పాల్గొంటే ఇబ్బందులు పాలవుతారు. ఆ విషయం మీరు క్లియర్గా మీరు అర్థం చేసుకోవాలనేసి ఈ సందర్భం కోరుతున్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి. కేవలం వాలంటీర్ని మభ్యపెట్టి భయపెట్టిస్తున్నారు తప్పిస్తే ఎలక్షన్ కోడ్లో ఏముందో రూలు, రాజ్యాంగంలో ఏముందో దాని ప్రకారమే జరుగుతుంది. కాబట్టి వాలంటీర్లు మరొకసారి తెలుగుదేశం పార్టీ మా విజ్ఞప్తి, మీరు రాజీనామా చేయొద్దండి. ఒకవేళ చేసినా మీరు ఎలక్షన్లో పాల్గొంటే దానివల్ల ఏం నష్టం ఏం లాభం అనేది మీకు తెలుసు. కాబట్టి ఆలోచన చేయవలసిందిగా విఘ్నులైన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ప్రజల్లో నుంచి వ్యతిరేకత ఏ విధంగా ఉందంటే, ఓటమి భయమెత్తుకొని వాళ్ళు ఏమి చేయాలో దిక్కు తోచకుండా వాళ్ళు సైకో పాలన కంటే ఇంకా విరుద్ధంగా ఈరోజు ఈ పొలంనేరులో జరుగుతోంది. ఎందుకంటే ప్రతి ఒక్క కౌన్సిలర్ గాను వాళ్ళ సచివాలయాల్లో వాలంటీర్లు బలవంతంగా పిలిపించి మీరు రాజీనామాలు చేయండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయండి అని చెప్పి వాళ్ళు బలవంతంగా ఒత్తిడి చేస్తున్నారు. అందులో భాగంగానే నిన్న ఓఎల్ఎల్ స్కూల్ వెనక సైడ్, అది లక్ష్మీనగర్ కాలనీ, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఎస్కే జాఫర్ గారు, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు హేమంత్ కుమార్ రెడ్డి గారు, పొలంనేరు మున్సిపల్ చైర్పర్సన్ చాముండేశ్వరి గారు భర్త సుధాకర్ గారు, వీళ్ళంతా కూడా అక్కడ ఎస్కే జాఫర్ గారి ఇంట్లో ఈ వాలంటీర్లంతా అక్రమంగా నిర్బంధించి, మీరు ఒకసారి క్లియర్ గా చూడండి, వాళ్ళ లోపల వేసి బీగం కూడా వేసినారు. అక్కడ వాలంటీర్లు పెట్టిన ఫోటో అనేది ఇది ఎస్కే జాఫర్ ఇల్లు లోపల పెట్టి ఇక్కడ బీగం కూడా వేసినారు. బాగా క్లియర్ గా చూడండి. వేసి బెదిరించి ఖచ్చితంగా మేము మీకు ఉద్యోగాలు ఇచ్చింది, మళ్ళీ మీరు రాజీనామా చేయండి, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయండి అని వాళ్ళని మూకుమ్మడిగా రాజీనామాలు చేయమని బలవంతపు ఒత్తిళ్లు, దౌర్జన్యాలు, బెదిరింపులకి పాల్పడినారు. ఇందులో భాగంగానే దానికి సంబంధించిన పొలంనేరు పట్టణ తెలుగుదేశం పార్టీ యువత అధ్యక్షులు శ్రీధర్ గారు, జిల్లా యువత కార్యదర్శి మదన్ మోహన్ గారు అక్కడికి వెళ్లి ఇదేమని ప్రశ్నించడానికి వెళితే అక్కడ వైఎస్ఆర్సీపీ గూండాలు, రౌడీలు, సైకోలు మా కార్యకర్తలపై దాడి చేయడం రావడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు, ఆర్ఓ గారికి కావచ్చును, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారు కావచ్చు, మేమంతా కూడా ఈ రోజు అర్జీ రూపంలో మా కంప్లైంట్లు అంతా ఇచ్చినాము. దయచేసి పొలంనేరు పట్టణ ప్రజానికం మీకు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఈ వాలంటీర్ల వ్యవస్థని వాళ్ళు దుర్వినియోగం చేసినారు. పాపం పీజీలు చదువుకొని, డిగ్రీలు చదువుకొని, పెద్ద పెద్ద చదువులు చదువుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఉద్యోగాలు ఈకపోగా వాళ్ళు పాపం ఏదో అంత సహాయం ఉందని చెప్పి ఒక 5,000 రూపాయలకు వాళ్ళు నెలంతా ఉద్యోగం చేసి ఊడిగం చేసినారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అదేవిధంగా వాళ్ళు ఈరోజు అభద్రతాభావానికి లోనవుతున్నారు. ఇందులో భాగంగానే ఈ రోజు ప్రజా ప్రభుత్వం కంపల్సరీ వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. అందులో భాగంగానే మా కూటమి ఈ రోజు ఒక మేనిఫెస్టో పెట్టడం జరిగింది. మీరు ఇంత చదువుకున్న వాళ్ళు వాలంటీర్లు ఎవ్వరూ రాజీనామాలు చేయొద్దండి, మీకు ఉద్యోగ భరోసా కల్పిస్తాము, మీకు ఈ వేతనం వద్దు, మీకు ఖచ్చితంగా 10,000 రూపాయల వేతనంతో పాటు మీ సేవల్ని స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఇంకా నాణ్యత పెంపొందించి మీ ఉద్యోగాలకు